అవుతుంది టైము. నా కొడుకు పనులు చేస్తున్నారు. ఆమె హల్లెలూయా. అబ్బా కర్రీ కొనుక్కున్నట్టుందిరా. ఏడుకుతున్నారు మనకు సమాధానం. గాయస్ నా సౌరంగా టైం వచ్చి 12:05 అవుతుంది. మా వాళ్ళు మాత్రం నా సౌరంగా తగ్గట్లేదు. చిన్నగా అయితే కాదు. ఇలాంటి అసలు ఎవరు చూస్తుండ్రు. తొండ్రు నా కొడుకులు, మా వాళ్ళు తొండ్రు నా కొడుకులు. గాయస్ ఇలాంటి జోక్ అసలు ఎక్కడ ఉండదేమో. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ చాలా రేర్గా వస్తాయి. నా జీవితంలో మాత్రం వీడున్నంతకాలం డోకా లేదు. నా జీవితంలో ఇలాంటి అసలు చాలా విధంగా వస్తుంటాయి. అడవి ఒకసారి జయమలగడు మహారాజుకుంటారు. మా ప్రసాద్ గౌడ్ చూడండి, గుడి వేసుకొని భలే కామెడీ చేస్తుంటాడు. ఈడైతే జూమ్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కేక్ పెట్టి వెళ్ళిపోతాం. సరే లాభలు పోతే ఇంకా వేరే లాభం ఉంటుంది. ఇప్పుడు పట్టుకో, వీడియో పట్టుకోండి. మా వాళ్ళు అయితే అసలు తగ్గట్లేదు. మా చర్చికి ఈయన పాస్టర్ అన్నమాట. రోజు అన్ని బోధిస్తుంటాడు, సాయం కూడా చేస్తుంటాడు చాలా మందికి. తెల్లవారులు మళ్ళీ ఇదే పెట్టుకుంటాం.
పూర్తిగా ఈ కుత్త వాళ్ళకి ఏమి ఈ వీడియో స్టోరీ పెట్టుకోండి దాని మీద చెప్పలేదు మా పాస్టర్ గారు ఇంత లోపల పిలిచారు మమ్మల్ని. మానం పోతున్నది అనకూడదు. అమ్మ మన కాడికి దయచేసి లడ్డు వచ్చింది. నువ్వు ఎందుకు అప్పుడు చూస్తావా? మన పిల్లకి ఎలా అర్థం కానీ బాగుంటుంది. క్రిస్మస్ రా ఏందమ్మా మైక్ ఇస్తే ఆగకూడదు, ఇంకా 24 hours కొడతానే ఉండాలి. ప్రసాద్ అందరూ అర్థం గట్టిగా వద్దా? అరు 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 మా మామ వాళ్ళు అనమాట, పేతురు మామ. కారణానికి పెద్దలు మా వినయ్ కూడా అయితే అక్కడే నిలిచిపోయాడు, ఎందుకో కానీ తెలీదు. అసలు వాడు లోపలికి కూడా రాలేదు ఎందువల్ల. బాగా సందడిగా హడావిడిగా ఉంది. ఇది చాలా పెద్ద వేరే లెవెల్ వీడియో అని చెప్పచ్చు. ఇన్నాళ్ళు చేసిన వీడియో ఒక ఎత్తు అయితే ఈ వీడియో ఇంకొక ఎత్తు. నోట్లో ఒకటి తింటున్నాడు. మనోడు గురించి తెలిసిందే కదా. రైతులకు హల్లెలూయా. కేక్ కాని వారు ఎవరైనా ఉంటే ఒకవేళ చేతులు పైకి అంజలికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి. మనం వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అయ్యా टमाटर लूजी अम्मा अंडा भूता बक्की वाकी के अति अतले macam kau dulu lah ya. Kino bari pun tengah. Linggo desran. Dead sea.
వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ టొమాటో లూది అమ్మకి మందారూతమ్మకి ఆయన ఎవరైనా కేక్ రాని వారు ఉంటే చెప్పండి దయచేసి. ఆయన ఎవరైనా కేక్ రాని వారు ఉంటే కేక్ రాని వారు ఉంటే ఏ ఒక్కరికి రాకుండా ఉంటే చేతుల పైకి ఎత్తాల్సిందిగా ప్రభుత్వం అనుకుంటున్నా. అందరికీ కూడా సంతోషకరంగా సమాధానకరంగా ఈ రాత్రి ఒక బిడ్డ పుట్టాడు అని అంటే మన ఇళ్లలో మనం ఎలాగైతే సంతోషంగా నోరుని తీపి చేసుకుంటామో అదే రీతిగా చాలా గోల గోల అయిపోతుంది ఇక్కడ. ఇక్కడ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. నోరుని ఎలాగైతే తీపి చేసుకుంటామో అలాగనే నోరుని ఎలాగైతే తీపి చేయబడుతుందో అలాగనే ఈరోజు మన ప్రభువులు ప్రియ రక్షకుడు యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఈరోజు జన్మించాడని మనమందరం కూడా విశ్వాసం నుంచి మనము ఆయన ఆరాధించుకున్నట్టుగా ఈ యొక్క సాయంకాల సమయం ఇక్కడ ఉన్నాం.